పచ్చి రొయ్యలతో ఫ్రై చాలా ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చూద్దాం. అల్లం వెల్లుల్లిపాయని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇదిగోండి రొయ్యల్ని శుభ్రంగా ఇట్లాగా పొట్టు తీసేసి కడిగి శుభ్రంగా రెడీగా పెట్టుకోవాలి. రొయ్యలు బాగా ఎక్కువ నీళ్ళతో కడగాలి. ఇదిగోండి ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యల్లో కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా, కారం కొద్దిగా. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాం ఇందులో. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలపాలి, మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇది కనీసం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఈ రొయ్యల్ని ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్గా. ఇందులో మనం ఏం వేయక్కర్లేదు, మనం డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి రొయ్యల్ని. ఇట్లాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి మనం ఆయిల్ అన్నీ కలిపి పెట్టుకున్నాం అన్నమాట. మొత్తం అన్ని మసాలా అంతా కూడాను, ఉప్పు కారం, ఇంకా మనం ఏం వేయక్కర్లేదన్నమాట. డైరెక్ట్ ఫ్రై చేసుకోవటమే. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి రొయ్యలు. చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. స్లిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అయిపోయేదాకా కూడా మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. రొయ్యలు రెడీ అయిపోయినాయి. పచ్చి రొయ్యల ఫ్రై. ఇది పప్పులో కానీ, రసంలో, సాంబార్లో, చట్నీస్లో అన్నిట్లో కూడా మనం, లేదంటే ఉత్తి రొయ్యలే అట్లా కలుపుకొని మనం అన్నంలో తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.